ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, సివిల్ సప్లై శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, సివిల్ సప్లై శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, సివిల్ సప్లై శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, నేడు అమరావతికి ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. మొత్తానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే మాత్రం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూడా అడుగులు రాష్ట్రం వేస్తా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే నిన్న పింఛన్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 97% కూడా పూర్తి చేసేందుకు సచివాలయ సిబ్బందితో ఆయన ముందస్తుగానే ప్రణాళిక రూపొందించి నిన్న సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు మరింత ముందుకు వెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా ఈ రోజు సచివాలయంలో మహిళా శిశు శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ముఖ్యంగా మాట్లాడబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముఖ్యంగా సివిల్ సప్లై, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ, ఈ రెండు శాఖకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు అధికారులతో అయితే మాత్రం సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దాదాపుగా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా అసలు శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ అంశంపై గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై కూడా చంద్రబాబు కసరత్తు అయితే మాత్రం చేయబోతున్నారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే విద్యుత్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలు పెద్ద మొత్తంలో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటి క్లియరెన్స్ కు, అదేవిధంగా సంబంధించినటువంటి వాటిపై కూడా విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా చంద్రబాబు ఈ రోజు సచివాలయంలో అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. అనంతరం సివిల్ సప్లై, ఏదైతే పేదలకు ఇచ్చేటువంటి రేషన్ సంబంధించినటువంటి బియ్యం పంపిణీ, అదేవిధంగా మరింతగా వారికి ఇవ్వాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో, కందిపప్పు కావచ్చు, పంచదార కావచ్చు, సంబంధిత వాటిపై కూడా చంద్రబాబు ఈ రోజు సివిల్ సప్లై సంబంధించినటువంటి అధికారులతో
సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చే నెల నుంచి కూడా పేదలకు మరింతగా నాణ్యమైన బియ్యంతో పాటు సరుకులు కూడా ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు అయితే మాత్రం రూపొందిస్తా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి కొంత ఆర్థిక బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించాలి అనేటువంటి ఒక సంకల్పంతో కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రస్తుతం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సివిల్ సప్లై సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడి అనంతరం పేదలకు అందించాల్సినటువంటి దానిపై కూడా చంద్రబాబు అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయబోతున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అనంతరం మధ్యాహ్నం ఏదైతే సిఆర్డీఏ సంబంధించినటువంటి అదాతి సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. అనంతరం 3 గంటల ప్రాంతంలో కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అంటే రాజధాని భూములు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా గత 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ల్యాండ్ పోలింగ్ సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోకపోవడంతో కూడా ఆ విషయంపై కూడా చంద్రబాబు పూర్తిగా సిఆర్డీఏ సంబంధించినటువంటి అదార్టీ సంబంధించినటువంటి అధికారులతో అయితే మాత్రం చంద్రబాబు చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క సమావేశంలో కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపై అయితే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే సచివాలయానికి సంబంధించినటువంటి అంశంపై కూడా చంద్రబాబు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ రంజన పాలన ప్రజలకి అందించే ధ్యేయంగా ప్రతి ఒక్క అధికారి కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. అంతేకాకుండా ముందడుగు ఏదైతే రాబోతున్నటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్థిక బడ్జెట్ అంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటన్నిటిని సవరించుకుంటూ కూడా పేదలకు ఎక్కడ ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. దాదాపుగా ఏదైతే తల్లికి వందనం పేరుకు సంబంధించినటువంటి అంశంపై కూడా చంద్రబాబు విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క సమావేశంలో కూడా ఈ యొక్క అంశంపై పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించినటువంటి అనంతరం చంద్రబాబు అయితే మాత్రం నిర్దేశం చేసి పూర్తి స్థాయిలో ఈ రోజు సచివాలయంలోనే ఉంటారని తెలుస్తాను. చంద్రబాబు సచివాలయంలో ఉండి సంబంధిత అధికారులతో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు అదేవిధంగా సమావేశాలు నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోబోతా ఉన్నారు. శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.